హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ. ఈరోజు మరొక లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసాను. అదే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్. ఈ ఫ్రైడ్ రైస్ చేయడం చాలా క్విక్గా మరియు సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనం లంచ్ బాక్స్ని అయితే ప్యాక్ చేసి పెట్టవచ్చు. ఇది కిడ్స్కి మరియు పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది. ముందుగా కావాల్సిన వెజిటబుల్స్ అన్ని ఇలా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. మీకు టైం లేకపోతే ఏమైనా చాపర్లో అయినా ఈజీగా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హోల్ వెల్లుల్ని ఇలా ఫైన్గా చాప్ చేసి ఇందులో యాడ్ చేసాను. అలాగే 3-4 పచ్చిమిర్చిని కూడా వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇందులో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు క్యాప్సికమ్, 1/2 కప్పు క్యారెట్, అలాగే 1/2 కప్పు బీన్స్, 1 కప్ వరకు స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇక్కడ నేను స్వీట్ కార్న్ బాయిల్ చేసింది యాడ్ చేసుకున్నాను. మీరు ఫ్రోజన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసి ఈ వెజిటేబుల్స్ అన్నిటిని మీడియం ఫ్లేమ్లో కొంచెం వేగనివ్వాలి. మనకి ఫ్రైడ్ రైస్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ కొంచెం క్రంచీగా తగిలితే బాగుంటుంది. సో హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ పెప్పర్, అలాగే 2 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం, అలాగే నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. ఇవన్నీ వేసి ఈ రైస్కి ఈ వెజిటేబుల్స్ అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ రైస్ కొంచెం హీట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే కొత్తిమీరతో అయినా ఒకసారి గార్నిష్ చేసుకొని ఫైనల్గా ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటే మనకి చాలా తక్కువ టైంలోనే ఈ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.